ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి నవనాయకుడిగా అవతారం ఎత్తనున్నాడు. కరోనా రక్కసిని తరిమేసేందుకు ధాన్యం తరి రూపంలో దర్శనమిస్తున్నాడు. గత ఏడాది 60 అడుగుల ఆజానుబాహుల్లో దర్శనమిచ్చాడు. కానీ ఈసారి గంగమ్మ గుడిలో నుండి స్వచ్ఛమైన బంకమట్టితో 9 అడుగుల ఎత్తులో కనువిందు చేయనున్నాడు. లక్ష్మీ సరస్వతి సమేతంగా శ్రీ ధాన్యం తరి నారాయణ మహాగణపతిగా రూపొందిద్దుకున్నాడు. అయితే ఈ ఏడాది విగ్రహ దర్శనానికి అనుమతి లేదని ఖైరతాబాద్ గణేష్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. మరి ఖైరతాబాద్ వినాయకుడు ధన్వంతరి నారాయణ మహాగణపతిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూస్తున్నారు, తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ వైరస్కి వ్యాక్సినేషన్ కావచ్చు, మందు కావచ్చు రావాలనే ఉద్దేశంతో ధన్వంతరి రూపంలో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్టయితే మరి మందు, అదే ఇంకోవైపు చూసినట్టయితే మరి మూలికలు, మరి ఆశీర్వాదం ఇస్తూ ఒక చేతిలో లడ్డు, 6 చేతులతో ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు 9 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనపోతా ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఏముండే అంటే అందరు ప్రజలు వచ్చి, లక్షలాది ప్రజలు వచ్చి భగవంతుని దర్శించుకుంటుండే. 66 అడుగులు ఉండే. ఈ సంవత్సరం ఏంటంటే 9 అడుగులలో దర్శనం ఇవ్వబోతున్నాడు. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నాం ఏంటంటే మీరు ఇంట్లోనే ఉండండి. ఈ సంవత్సరం మాత్రము భక్తులకు భగవంతుని దగ్గర రానికి అలో లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒకేసారి వస్తే వైరస్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు అలో లేదు. మీ పేరు ఆన్లైన్లో భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు ఖైరతాబాద్ గణేశుడు. మరి మీ పేరు గోత్రం పైన మీరు మెయిల్ చేస్తే మీ పేరు పైన మేము పూజ కూడా చేయిస్తాము. ఈ విధంగా ఈ సంవత్సరము ఖైరతాబాద్ గణేశుడు ఒకవైపు లక్ష్మీదేవత, మరొక వైపు సరస్వతి అమ్మవారితో ధన్వంతరి నారాయణ మహాగణపతిలో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మరీ తెలియజేస్తా ఉన్నాము, భక్తులు ఈ సంవత్సరం అనుమతి లేదండి. భగవంతుని పూజలు ఇక్కడనే చేస్తూ ఉన్నాం, ఇక్కడనే పెట్టి మరి ఇక్కడనే కరగబెట్టేస్తాము ఈ వినాయకుడిని కూడా. ఎందుకంటే ప్రజలందరూ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరి రూపము ఖైరతాబాద్పై ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా చేస్తున్నారనే ఆలోచన ఉంటుంది కాబట్టి అందరికీ ఇక్కడ రానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడనే మిమ్మల్ని ఆన్లైన్లో మీరు ఇంట్లో ఉండి ఒకేసారి కాదు 24 గంటలు కూడా లైవ్లో మీరు చూసుకునే విధంగా మేము భగవంతుని ఏర్పాట్లు చేయాలనుకుంటా ఉన్నాము. భక్తులందరూ భగవంతుని ఇంట్లో ఉండి కూడా కరోనా తగ్గాలని, వ్యాక్సిన్ కూడా తొందరగానే రావాలని భగవంతుని ప్రార్థించాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను.